ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. నమస్తే. బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెప్తున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఈ వారం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త కౌలు చట్టంపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను చూద్దాం పదండి. కౌలు రైతుల సమస్యలు తీర్చడంతో పాటు భూ యజమానులు కూడా స్వేచ్ఛగా వారి భూములను కౌలుకిచ్చుకునే పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతో నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కొత్త కౌలు ముసాయిదాన్ని రూపొందించింది. అన్ని రాష్ట్రాలు కూడా నీతి ఆయోగ్ సూచించిన ఈ కొత్త ముసాయిదా మేరకు కొత్త కౌలు చట్టాన్ని రూపొందించుకోవాలని కేంద్రం చెప్తోంది. ఈ కొత్త కౌలు చట్టం కనుక అన్ని రాష్ట్రాల్లో అమలుకు వస్తే భూ యజమానులకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయా? కౌలుదారులకు ఎలాంటి మేలు జరగనుంది? ఇరుపక్షాల హక్కులను ఈ కొత్త చట్టం కాపాడటం సాధ్యమవుతుందా అన్న అంశాలను నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో విందాం. కౌలుదారుల సమస్యలు తీరాలి, అదేవిధంగా భూ యజమానులు కూడా స్వేచ్ఛగా తమ భూముల్ని కౌలుకిచ్చుకునే పరిస్థితులు ఉండాలి అనేది నీతి ఆయోగ్ చెప్తున్న అంశం. అందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ నిపుణుల కమిటీ అధ్యయనం తర్వాత ఒక కొత్త ముసాయిదా చట్టాన్ని రూపొందించడం జరిగింది. అన్ని రాష్ట్రాలు కూడా నీతి ఆయోగ్ సూచిస్తున్న కొత్త ముసాయిదా చట్టం మేరకు కొత్త కౌలు చట్టాన్ని రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో కౌలుదారుల సమస్యలేంటి, ఈ సమస్యలకి కొత్త కౌలు చట్టం ఏ విధంగా పరిష్కారం చూపుతుంది, ఈ కొత్త కౌలు చట్టం కనుక వస్తే భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఎలాంటి మేలు కలుగుతుంది, కౌలుదారులకి ఇంకేమి మేలు జరగబోతుంది, ఈ ఇరు పక్షాల యొక్క హక్కులని కాపాడుతూ ఒక కొత్త చట్టం సాధ్యమవుతుందా, ఈ అంశాలనే మనం ఈ రోజున చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఇక్కడ 14% తెలంగాణలో, అక్కడ ఆంధ్రప్రదేశ్లో 34% భూమి కౌలు సాగులో ఉంది. కౌలుదారుల సంఖ్య విషయానికి వచ్చినట్లయితే 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ వారి స్టాటిస్టిక్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే దాదాపుగా 25 నుంచి 50 లక్షల వరకు కౌలు రైతులు ఉన్నారు రెండు రాష్ట్రాల్లో కలుపుకొని. నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొత్త కౌలు చట్టంపై చర్చ జరుగుతున్నప్పుడు అప్పుడు ప్రభుత్వం చెప్పిన సంఖ్య దాదాపుగా 25 లక్షలు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే 4 లక్షల నుంచి 12 లక్షల వరకు కౌలుదారులు ఉంటారని ఒక అంచనా. కౌలుదారుల పేర్లు కానీ ఈ కౌలు సాగు విషయం కానీ రికార్డుల్లో నమోదు కాదు కాబట్టి అధికారికంగా ఇంతమంది కౌలు చేసుకుంటున్నారు అని చెప్పడానికి ఉండదు, కానీ ఇవి రకరకాల అధ్యయనాల ద్వారా వచ్చిన సంఖ్య. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34%, తెలంగాణలో 14% వ్యవసాయ భూములు కౌలు సాగులో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ సుమారు 25 నుంచి 50 లక్షల మంది కౌలు రైతులుంటారని అంచనా. అయితే ఇప్పటికీ కౌలుదారు రైతుగా గుర్తింపు పొందే వీలు లేక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కౌలు రైతుకే కాదు పంట దిగుబడిపైన ప్రభావం ఉంటోందని నిపుణుల అభిప్రాయం. తద్వారా ఆహార ఉత్పత్తి దెబ్బతింటోందని నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక పేర్కొంటోంది. కౌలుదారు రైతుగా గుర్తింపు పొందేందుకు పాత చట్టాలే అడ్డంకిగా ఉన్నాయని, ఆ పాత కౌలు చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని సూచిస్తోంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ కౌలుదారుల సమస్యలు కనుక మనం పట్టించుకోకపోతే, కౌలుదారులకు అందాల్సిన మేలు కనుక మనం అందించలేకపోతే రకరకాల ఇబ్బందులు వస్తాయి. అది కేవలం కౌలు చేసుకున్న వాళ్ళకు వచ్చే ఇబ్బందులు కాదు, పంట దిగుబడి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. కౌలు చేసుకునే వాళ్ళకి ఆ భూమి వారి చేతిలో ఎంతకాలం ఉంటుందో తెలియదు కాబట్టి ఎప్పుడైనా ఆ భూమి నుంచి తొలగించి పడతారు. ఇలాంటి అభద్రతలు చాలా ఉంటాయి కాబట్టి ఆ భూమిపై ఎక్కువగా పెట్టుబడి పెట్టడం కానీ ఇతరత్ర జాగ్రత్తల విషయంలో భూ యజమాని అంతగా చూసుకోరు కాబట్టి
ఆహార ఉత్పత్తి దెబ్బతింటుందని ఈ నివేదిక చెప్తుంది. అంతేకాదు ఆహార ఉత్పత్తి మాత్రమే కాకుండా ఈ కౌలుదారుల కుటుంబాలు ఎవరు అని చూస్తే అందులో ఎక్కువ శాతం అసలు భూమి లేని వాళ్ళు లేదా చిన్న సన్నకారు రైతులు, అంటే కొద్దో గొప్ప తమ సొంత భూమి ఉండి ఇంకొంచెం మెరుగైన ఆదాయం కోసం ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న వాళ్ళే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పెద్ద రైతులు ఇంకొంచెం భూమిని కౌలుకు తీసుకొని చేసే సందర్భాలు తక్కువగా ఉన్నాయనేది ఈ నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. స్వాతంత్రానంతరం కౌలు సమస్యలు, కౌలుదారుల కష్టాలు తీర్చడం కోసం ఏవైతే చట్టాలు చేయబడ్డాయో ఆ చట్టాలే ఈ రోజున కౌలుదారులకి ప్రతిబంధకంగా ఉన్నాయి. కౌలుదారు రైతుగా గుర్తింపు పొందడానికి చట్టాలే అడ్డంకిగా ఉన్నాయి. కాబట్టి ఆ పాత కౌలు చట్టాలు మారిన పరిస్థితులకు అనుకూలంగా మార్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది అటు కేంద్రం భూ కమిటీ చెప్పిన మాట, రాష్ట్ర స్థాయిలో కోనేరు రంగారావు ఆధ్వర్యంలో వేసిన భూ కమిటీ అదే మాట చెప్పింది. ఆ తర్వాత వచ్చిన చాలా నివేదికలు కూడా కౌలు చట్టాలలో మార్పులు రావాలి అని సూచించడం జరిగింది. పేదరిక నిర్మూలనకు కానీ చిన్న సన్నకారు రైతులకు మరింత మేలు జరగాలి అంటే ఈ కౌలు చట్టాలలో మార్పు చేర్పులు అవసరం అనేది చాలామంది అభిప్రాయం. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువ శాతం భూమి కౌలు నోటి మాట ద్వారానే జరుగుతున్నాయి. కాగితాల మీద జరిగిన సందర్భాలు చాలా తక్కువ. ఉమ్మడి ఏపీలో 2011లో పాత కౌలు చట్టాలను మార్చకుండానే లైసెన్స్డ్ కల్టివేషన్ అనే కొత్త పదాన్ని సృష్టించి భూ యజమాని యొక్క అనుమతితో ఇతరులు కనుక ఆ భూమి సాగు చేసుకుంటే వారికి గుర్తింపు కార్డు ఇచ్చే ప్రయత్నం చేశారు. 2012 నుంచి ఇది అమలవుతోంది. 5 లక్షలకు పైగా కౌలు రైతులు గుర్తింపు కార్డులు పొందారు. ఆ కార్డుల ద్వారా రుణాలు పొందే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ చట్టం అమలు రాను రాను నీరుగారుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కొత్త చట్టం ఎలాంటి మార్పులు తీసుకురానుంది? నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో విందాం. డాక్టర్ హక్ ఒకప్పుడు వ్యవసాయ మద్దతుదారుల కమిషన్కి చైర్పర్సన్గా పనిచేశారు. చాలా ఏండ్లుగా, దశాబ్దాల కాలంగా కౌలు సమస్యల మీద వారు విస్తృతమైన అధ్యయనం చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్న ఎన్ఐఆర్డీలో కూడా భూమి కేంద్రానికి వాళ్ళు బాధ్యుడిగా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో ఈ ఎక్స్పర్ట్ కమిటీ ఒక 8 మందికి పైగా వివిధ రాష్ట్రాల భూ పరిపాలన ప్రధాన కమిషనర్లని, ప్రిన్సిపల్ సెక్రటరీని అందులో సభ్యులుగా చేర్చడం జరిగింది. ఈ కమిటీ అన్ని రాష్ట్రాలలో ఉన్న కౌలు చట్టాలని, ఈ రోజున దేశంలో నెలకొన్న కౌలు సమస్యలని, అది కౌలుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, భూ యజమానుల్లో ఉన్న భయాందోళనలు, ఈ కౌలుకి ఇవ్వటంలో వస్తున్న ఇబ్బందులను కూడా సమగ్రంగా అధ్యయనం చేస్తూ ఒక నివేదిక ఇచ్చింది. నివేదికతో పాటుగా అన్ని రాష్ట్రాలు కూడా ఒక కొత్త లీజ్ చట్టాన్ని లేదా కౌలు చట్టాన్ని రూపొందించుకోవాలని ప్రతిపాదించి అందుకుగాను ఒక ముసాయిదాన్ని కూడా తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి లేఖ కూడా రాశారు. ఈ చట్టం విషయానికి వచ్చినట్లయితే ఈ చట్టం ఏం చెప్తుందో అర్థం కావాలి అంటే ఇప్పుడున్న చట్టాలలో ఉన్న కీలక అంశం మనకు తెలియాలి. కౌలు చట్టాలు ఇప్పుడేం చెప్తున్నాయి, ఇప్పుడు ఉన్న చట్టానికి భిన్నంగా ఈ చట్టం ఏం ప్రతిపాదిస్తుంది. కౌలుదారులకి 3 ముఖ్యమైన సమస్యలు ఉంటాయి. ఆ ముఖ్యమైన సమస్యలు తీర్చడం కోసమే స్వాతంత్రానంతరం వచ్చిన కౌలు చట్టాలు ప్రయత్నం చేసినాయి. ఏంటా ముఖ్యమైన సమస్యలు? మొట్టమొదటిది, కౌలుదారు ఆ భూమిని కౌలు చేసుకుంటున్నాడు అనే ఒక గుర్తింపు కావాలి. కౌలుదారు రైతుగా గుర్తింపబడాలి. రైతుగా కౌలుదారు గుర్తింపబడితేనే రైతుకి ప్రభుత్వం అందజేసే ఏమైనా వెళ్తుంది. పంట రుణాలు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, లేదా పంటల బీమా కావచ్చు. రైతుకి ప్రభుత్వం చేసే ఏ మేలు కౌలు రైతుకు వెళ్ళాలన్నా కౌలు రైతు పలానా భూమి సాగు చేస్తున్నాడు అనే ఒక గుర్తింపు రావాలి. అంటే కౌలు కాగితం అన్నా ఉండాలి, కౌలు చేస్తున్నట్టుగా ఇంకేదో రకమైన రికార్డులోన్నా రావాలి, లేదా మరొక మార్గంలో కౌలుదారులని గుర్తించే ప్రక్రియ అన్న జరగాలి. అది జరిగితేనే కౌలుదారు రైతుగా గుర్తింపబడతాడు, రైతుగా పొందే మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశమే ఇంతకు మునుపు లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా కౌలు నోటి మాట మీదే ఉండేది. కాబట్టి కౌలుదారుడు ఆ పలానా భూమి కౌలు చేసుకుంటానికి ఆధారమే ఉండేది కాదు. ఈ సమస్య తీరాలి. రెండవది, ఒక భూమి కౌలు చేసుకుంటే ఎంత కాలానికి ఆ కౌలు అనేది ఎప్పుడు కూడా భూ యజమాని ఇష్టాయిష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది. భూ యజమాని కొనసాగమని చెప్పినంత కాలమే ఆ భూమిలో కొనసాగాలి. ఎప్పుడైనా ఆ భూమి నుంచి తొలగించే అధికారం భూ యజమానికి ఉంటుంది. కానీ అట్లా ఉండటం వల్ల కౌలుదారికి ఇబ్బంది.
ఒక పంటకే ఉంటుందా భూమి చేతిలో, సంవత్సరం అంతా ఉంటుందా, ఓ 4 ఏళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇది ఒక అభద్రత. ఆ అభద్రతా భావం ఉంటుంది కాబట్టే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి కానీ, భూమిని అభివృద్ధి చేసుకోవడానికి కానీ కౌలుదారికి వీలు పడదు. ఎందుకంటే ఎప్పటి వరకు కనీసం ఎరువులు వేయాలన్నా కానీ ఆలోచించాల్సిన పరిస్థితి. ఆర్గానిక్ ఎరువు మనం పల్లెటూళ్ళలో మనం చూస్తుంటాం, వ్యవసాయం చేసేటప్పుడు ఆర్గానిక్ ఎరువులు వేయడానికి కానీ, ఇతరత్ర భూసారాన్ని పెంచుకోవడానికి ఏదైనా ప్రయత్నం చేయాలన్నా ఈ సంవత్సరం ఆ ప్రయత్నం చేస్తే దాని మేలు వచ్చే సంవత్సరం పొందాలంటే వచ్చే సంవత్సరం రాబోయే సంవత్సరానికి ఆ భూమి వారి చేతిలో ఉంటుందో లేదో అని కూడా తెలియదు. అంటే ఈ టెన్యూర్ సెక్యూరిటీ అంటాం, టెన్యూర్ సెక్యూరిటీ లేదు కౌలుదారికి. ఎంతకాలం ఉంటుందనే అంశం పైన ఆ భద్రత కౌలుదారికి ఉండదు. ఇది ఒక సమస్య. ఇక మూడోది కౌలు రేట్ల విషయానికి వచ్చినట్లయితే కౌలు రేటు ఎంత ఉండాలి అనేది భూ యజమాని నిర్ధారిస్తాడు. భూ యజమాని ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిన పరిస్థితి. కొన్ని సందర్భాలలో కౌలుదారికి గడ్డి తప్ప ఇంకేమీ మిగలట్లేదు అనే మాటలు మనం వింటూ ఉంటాం. చాలా నివేదికలకు ఇట్లాంటి అంశం వచ్చింది. ఈ 3 సమస్యలు తీరితే తప్ప కౌలుదారులకి మేలు జరగదు అనే ఉద్దేశంతో అప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేశారు. కౌలు చట్టాలను రూపొందించుకోండి అని. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కౌలు చట్టాలు వచ్చాయి. అవి 2 వర్గాలకు చెందిన కౌలు చట్టాలు ఉన్నాయి. అయితే కౌలు మీరు చేయడానికి, కౌలుకి ఇవ్వడానికి వీలు లేదు, మీకు భూమి ఉంటే మీరే సాగు చేసుకోండి, మీరు స్వయం సాగు చేసుకోలేని పరిస్థితి ఉంటే అది ఇతరులకి అమ్మాలి లేదా ఇతరులకి ఇచ్చేయాల్సిందే అనే ఒక ఉద్దేశంతో చేయబడిన చట్టాలు. రెండోది, మీరు కౌలుకి ఇవ్వచ్చు కానీ కొన్ని నిబంధనలకు లోబడే ఇవ్వాలి. ఇప్పుడు నేనైతే 3 సమస్యలు ప్రస్తావన చేశానో ఆ సమస్యల పరిష్కారానికి ఏవైతే నిబంధనలు ఉంటాయో వాటికి లోబడే కౌలుకి ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చట్ట ప్రకారము భూమి కౌలుకి ఇవ్వడానికి వీలు లేదు, అది ప్రాథమిక సూత్రం. కానీ కొన్ని మినహాయింపులు ఇచ్చారు. మినహాయింపులు ఏంటంటే ప్రభుత్వం నిర్దేశించిన భూమి కంటే తక్కువ ఉంటే వారు కౌలుకి ఇవ్వచ్చు. మహిళలు కానీ, పిల్లలు కానీ, వికలాంగులు, మానసిక వికలాంగులు కానీ, శారీరక వికలాంగులు కానీ, మిలిటరీలో పనిచేస్తున్న వాళ్ళు, ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేస్తున్న వ్యక్తులు కూడా తమ భూముల్ని కౌలుకి ఇచ్చుకోవచ్చు. వారు కూడా కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే కౌలుకి ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలుకి ఇవ్వచ్చు. అక్కడ కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు లోబడి కౌలుకి ఇవ్వాలి. ఎంత కౌలు తీసుకోవాలి, ఎంత కాలానికి ఇవ్వాలి, కౌలు కాగితం ఏ విధంగా ఉండాలి, ఈ 3 అంశాలపై ఈ 2 చట్టాలు కూడా కొన్ని నిబంధనలు పెట్టాయి. ఒక రాష్ట్రంలో అయితేనేమో కాగితం రిజిస్ట్రేషన్ చేయాలని ఉంది, మరో చోట ఈ రాసుకున్న దస్తావేజుని తహసీల్దార్ కార్యాలయంలో అప్పచెప్పాలి. ఒక రాష్ట్రంలో కౌలుకి ఇస్తే 6 ఏళ్ళకి ఇవ్వాలి, మరో చోట కనీసం 5 ఏళ్ళకి కౌలుకి ఇవ్వాలి. కౌలు ఎంత తీసుకోవాలని కూడా నిబంధన ఉంది. పండించిన పంటలో 30% మించకుండానే కౌలు ఉండాలి. రెవెన్యూ భూమి శిస్తు అయితే ఉందో భూమి శిస్తు 10 రెట్ల నుంచి 20 రెట్ల వరకు అంతకంటే మించకుండానే కౌలు తీసుకోవాలి అనేది నిబంధన. ఈ నిబంధనలు వచ్చిన తర్వాత దీని మంచి కంటే చెడు ఎక్కువ జరిగిందనేది చాలామంది నిపుణులు చెప్తున్న మాట. ఎందుకంటే అలాంటి చట్టాలు రాగానే చాలామంది భూములకెళ్ళి తొలగించబడ్డారు. అదే సమయంలో ఈ కౌలు నిబంధనల వల్ల కొన్ని లక్షల మందికి పట్టాలు వచ్చాయి, మేలు కూడా జరిగింది. ఉదాహరణకి తెలంగాణలో చూసుకున్నట్లయితే రక్షిత కౌలుదారులుగా గుర్తింపబడి భూ యజమానులు అయిన వాళ్ళు దాదాపు 1,06,000 మంది ఉంటారు. కౌలు చట్టం వల్లనే వారు భూ యజమానులు కాగలిగారు. కొంతమంది రక్షిత కౌలుదారులుగా ఇంకా గుర్తింపు 3080 సర్టిఫికేట్ రాలే కానీ ఇంకా రక్షిత కౌలుదారులుగా ఉన్నారు, వాళ్ళకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. ఇక ఆ కౌలు చట్టాలు వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువ శాతం భూమి కౌలంతా కూడా నోటి మాట మీదే జరుగుతుంది కానీ కాగితాల మీద జరిగిన సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే ఒకసారి కాగితం మీద కౌలు రాసిచ్చినట్లయితే ఈ నిబంధనలన్నీ వర్తిస్తాయి, భూమిని మళ్ళా తిరిగి తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు అవుతాయనే ఉద్దేశంతో భూ యజమానులు ఎవరు కూడా కాగితాలపై కౌలుకి ఇవ్వడానికి ముందుకు రాలి సందర్భం. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో మరొక చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ 2011లో వచ్చిన చట్టం పాత కౌలు చట్టాలని ముట్టుకోకుండానే, పాత కౌలు చట్టాలు మార్చకుండానే, కౌలు అనే మాట వాడకుండా లైసెన్స్డ్ కల్టివేటర్స్ అనే పేరుతోటి, లైసెన్స్డ్ కల్టివేషన్ అనే పేరుతోటి ఆధీకృత సాగుదారులు, ఆధీకృత వ్యవసాయం అనే ఒక కొత్త పదాన్ని సృష్టించి భూ యజమాని యొక్క అనుమతితోటి ఇతరులు గనక భూమి సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి గుర్తింపు కార్డు ఇచ్చే ప్రయత్నం, దాన్ని లోన్ ఎలిజిబిలిటీ కార్డు అన్నారు, ఎల్ఈసి కార్డు ఇచ్చే ప్రయత్నం. ఈ ఎల్ఈసి కార్డు ఇవ్వటం కోసం ఆ చట్టం చేశారు. 2012 నుంచి అమలు జరుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో మొదటగా ఈ చట్టం అమలు చేసినప్పుడు 5,12,000 మంది దాకా ఈ గుర్తింపు కార్డులు పొంది ఆ కార్డు ద్వారా రుణాలు పొందే ప్రయత్నం, ఇతరత్ర ప్రయత్నాలు, వారికి మేలు చేసే ప్రయత్నం జరిగింది. కానీ మెల్లమెల్లగా ఆ చట్టం అమలు నీరుగారుతూ వస్తుంది.
ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ 2 చట్టాల స్థానంలో కొత్త చట్టం రావాలి అనేది. ఇక మరొకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కౌలుదారులకు రక్షణ కోసం మాత్రమే వచ్చిన చట్టాలు ఉన్నాయో దాన్ని కొంత సరళీకరణ చేసి భూమి కొద్దో గొప్ప ఉన్నవాళ్ళు ఇతరులకి భూమి కౌలుకు సులభంగా ఇచ్చుకునే అవకాశం ఉండాలి. భూ యజమానులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా కౌలుకి ఇచ్చుకునే అవకాశం ఉండాలి అనేది ఇప్పుడు కొత్త సూచనలు ఈ కమిటీ చెప్తున్న అభిప్రాయం. అట్లా ఎందుకు ఇవ్వాలి అంటున్నారంటే, నేను ఇంతకుముందు చెప్తున్నట్టుగా చిన్న రైతులకి, పేదలకి కొంచెం ఎక్కువ భూమి కౌలుకు దొరకాలి అంటే నిబంధనల్లో మార్పు రావాలనేది ఒకటి, ఆహార ఉత్పత్తి పెరగాలి అంటే కౌలు చట్టాలలో మార్పు రావాలనేది మరొక మాట. ఈ 2 అభిప్రాయాల మేరకు, అంతేకాదు ఇంకొక 3వ అంశం కూడా ఈ నివేదికలో చాలా సవివరంగా పేర్కొనడం జరిగింది. ఏంటంటే, ఈ రోజున కొద్దో గొప్ప భూమి ఉన్న వాళ్ళు కూడా ఇతర వృత్తులు చూసుకోవటం కోసం పట్టణాలకు వలస రావటం కావచ్చు, ఇతర కార్యక్రమాలలో వారు పాల్గొనటం కావచ్చు, ఆ కొద్దిగా భూమిని ఉంచుకుంటూనే ఆ వ్యవసాయాన్ని అక్కడ చేయకుండా భూమి మాత్రం వదులుకోకుండా ఇంకొక వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వారికి భూమితో అటాచ్మెంట్ ఉంటుంది, భూమిని అమ్ముకోలేరు. అదే సమయంలో ఆ భూమిని వారు చేసుకోవడానికి కూడా వీలైన సందర్భం. ఇతర వృత్తుల్లో ఉన్నారు కాబట్టి, కొంత ఎక్కువ ఆదాయం కోసం వేరే పనులు చేస్తున్నారు కాబట్టి, ఇలాంటి నేపథ్యంలో కౌలుని కనుక స్వేచ్ఛగా ఇచ్చుకోగలిగే వీలిచ్చి, కౌలుకి ఇచ్చినా సరే వాళ్ళు ఎప్పుడు కావాలంటే భూమి వాళ్ళ చేతులకు వచ్చేలాగా, కొత్తగా సమస్యలు సృష్టించబడకుండా, భయాందోళన లేకుండా కౌలుకి ఇచ్చే ఏర్పాటు ఉన్నట్లయితే వీరందరికీ కూడా మేలు జరుగుతుంది అనేది ఈ కమిటీ అభిప్రాయం. వీటన్నిటి పరిగణలోకి తీసుకొని, ఈ వాదనలన్నిటిని పరిగణలోకి తీసుకొని ఒక కొత్త చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం చాలా సింపుల్ చట్టం, 12-13 సెక్షన్స్ ఉన్న చట్టం. ఈ చట్టంలో కీలక అంశం ఏంటంటే, దీన్ని మనం 3-4 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఈ చట్టం ఏమంటుంది, ఇకపైన ఎవరైనా సరే వ్యవసాయ భూమిని కౌలుకు ఇచ్చుకోవచ్చు, కానీ ఆ కౌలు ఈ చట్టంలో రూపొందించిన నిబంధనల మేరకు ఉండాలి అనేది మొట్టమొదటి. ఏమిటి నిబంధనలు అంటే, ఒకటి, ఈ కౌలు చట్టంలోనే ఒక ముసాయిదా లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది. అంటే భూ యజమాని కౌలుదారుడు మధ్యలో జరిగే ఒప్పంద పత్రం యొక్క నమూనా ఈ చట్టంలో ఉంటుంది. ఆ నమూనా ప్రకారము ఒక ఒప్పందం చేసుకోవాలి. దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని లేదు. ఇద్దరు సంతకం పెట్టుకొని దాచిపెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఏదైనా మేలు కావాలి కౌలుదారుల కంటే, వీరు రాసుకున్న ఈ ఒప్పంద పత్రం ఏదైతే ఉంటుందో దాని మీద గ్రామ స్థాయిలో ఉన్న అధికారి, పంచాయత్ సెక్రటరీ కానీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కానీ ఈ చట్టం ఈ ఒప్పంద పత్రం మీద కనుక సంతకం పెట్టినట్లయితే ఈ ఒప్పంద పత్రమే కౌలు రైతుకి గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. వాళ్ళు పంట రుణాలు పొందాలన్నా, ప్రభుత్వం నుంచి వచ్చే మేలు ఏదైనా సరే, రైతులకు వచ్చే మేలు పొందాలన్నా కానీ ఈ గుర్తింపు కార్డుగా ఇది ఉపయోగపడుతుంది. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ కొత్త కౌలు చట్టంలో 13 సెక్షన్లు ఉన్నాయి. ఈ కొత్త చట్టం ప్రకారం ఇకపై ఎవరైనా సరే వ్యవసాయ భూమిని కౌలుకి ఇచ్చుకోవచ్చు. కానీ చట్టంలో రూపొందించిన నిబంధనల మేరకే అది జరగాలని నీతి ఆయోగ్ సూచిస్తోంది. ఈ కౌలు చట్టంలో ముసాయిదా లీజ్ ఒప్పంద పత్రం నమూనా ప్రకారం కౌలు రైతు, భూ యజమాని ఒప్పందం చేసుకోవాలని పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. పంట రుణాలు, ప్రభుత్వ మేలును పొందాలన్నా ఈ ఒప్పంద పత్రమే కౌలు రైతుకు గుర్తింపు కార్డుగా ఉండనుంది. అయితే ఈ ఒప్పంద పత్రం కేవలం 11 నెలలకే చెల్లుబాటు అవుతుంది. కౌలుకిచ్చే వారికి, తీసుకునే వారికి ఈ చట్టంలో కొన్ని హక్కులున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ల్యాండ్ లీజింగ్ చట్టం అంటున్నాం. ఈ లీజింగ్ చట్ట ప్రకారము కౌలుకి ఇచ్చే వాళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయి, కౌలుకు తీసుకునే వాళ్ళకి ఏమి హక్కులు ఉన్నాయనేది స్పష్టంగా చట్టంలో పేర్కొనడం జరిగింది. భూ యజమానుల విషయానికి వచ్చినట్లయితే కౌలుకి ఇచ్చుకునే హక్కు ఉంది. కౌలు ఒకవేళ వారు కట్టనప్పుడు భూమిని తిరిగి వెనక్కి తీసుకునే హక్కు ఉంది. 11 నెలల్లో ఎలాంటి దాని మీద మార్టిగేజ్ కానీ ఇతర ఇంట్రెస్ట్లు ఏవైతే కౌలుదారు క్రియేట్ చేస్తారో వాటికి నిమిత్తం లేకుండా ఆ భూమి తనకు తిరిగి వచ్చే వెసులుబాటు, అట్లా రానప్పుడు ప్రభుత్వ జోక్యంతో ఆ భూమి తిరిగి భూ యజమానికి వచ్చేలాగా ఏర్పాటు ఈ చట్టంలో ఉంది. భూమిని ఇతరులకి మళ్ళీ సబ్లీజ్ ఇవ్వకూడదు. భూమిని నష్టపరచడం కానీ, భూసారాన్ని నష్టపరచడం కానీ చేసే కార్యక్రమాలు చేయకుండా ఎప్పుడైతే కౌలుదారుడు ఒప్పంద పత్రం మేరకు కౌలు చెల్లిస్తూ భూమికి నష్టం జరగకుండా
ఆ నిబంధనలకు మేరకు కౌలు చేసుకుంటాడో అంతవరకు ఆ కౌలు కొనసాగుతుంది. అగ్రిమెంట్ 11 నెలలకే ఉంటుంది. మళ్ళీ కావాలనుకుంటే దాన్ని రెన్యూ చేసుకునే అవకాశం కూడా ఆ చట్టంలో ఉంది. ఇది భూ యజమానుల వైపు నుంచి చూస్తే. కౌలుదారుల వైపు నుంచి చూసినట్లయితే కౌలు గుర్తింపు కాగితం ఉంటుంది కాబట్టి ఈ కౌలు ఒప్పందమే ఒక గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి ఆ భూమిని సాగు చేసుకునే వ్యక్తిగా అన్ని రకాల మేలు తనకి వచ్చే వెసులుబాటు తనకు హక్కుగా రావాలి. రెండవది, ఒప్పందంలో ఉన్న ఆ నియమాలని పాటించినంత కాలము తనని ఆ భూమి నుంచి తొలగించడానికి వీలు లేదు. ఆ హక్కు తనకుంటుంది. ఇక 11 నెలల తర్వాత ఆ భూమిని తిరిగి భూ యజమానికి అప్పగించాలి. ఆ భూమికి ఎట్లాంటి నష్టం చేయకూడదనే బాధ్యతలు కూడా కౌలుదారు మీద ఉంటాయి. ఈ ఒప్పంద పత్రం ద్వారా భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులు పొందడానికి వీలు లేదు అని చట్టంలోనే ఉంటుంది. అంతేకాకుండా ఇంతకు మునుపు ఉన్న కౌలు చట్టాలు రద్దయితాయని కూడా ఈ చట్టంలో రాయటం జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇంతకు మునుపు ఉన్న 2 చట్టాలు ఏవైతే ఉన్నాయో, పాత కౌలు చట్టము, 2011లో వచ్చిన ఎల్ఈసి చట్టం, ఈ చట్టాలు కూడా రద్దయిపోతాయి ఈ చట్టం కనుక అమల్లోకి తీసుకురాగలిగితే. ఈ కౌలు చట్టం ద్వారా ఏమైనా వివాదాలు ఏర్పడితే ఎవరిని సంప్రదించాలి? ఇప్పుడు చూద్దాం. భూ యజమానికి కౌలుదాడికి మధ్యలో కనుక ఏదైనా వివాదం కనుక ఏర్పడినట్లయితే వివాదం వారు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం జరగాలి. సామరస్యంగా కనుక వివాద పరిష్కారం జరగనట్లయితే ఆర్డీఓకి దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓ ఈ సమస్యల మీద, కౌలు సమస్యల మీద తీర్పు చెప్పే అధికారి. ఒక అప్పీలు జిల్లా కలెక్టర్ చేసుకోవడానికి కూడా ఈ చట్టంలో అవకాశం ఉంది. ఇది నీతి ఆయోగ్ ప్రతిపాదిస్తున్న కొత్త కౌలు చట్టం. అన్ని రాష్ట్రాలకు కూడా ఈ చట్టం చేసుకొని చెప్పింది. గత సంవత్సరమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముసాయిదా చట్టం మేరకు అందులో కొన్ని మార్పులు చేసుకుంటూ పంట సాగు హక్కుల చట్టం పేరుతోటి ఒక కొత్త చట్టాన్ని రూపొందించి అమలు చేస్తుంది 2 సంవత్సరాలుగా. గత సంవత్సరం, ఈ సంవత్సరం కూడా ఈ చట్టం అమలవుతుంది. ఇప్పుడు ఆ అమలు అనుభవాలు ఏంటో చూడాల్సింది ఉంది. ఈ చట్టం ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, ఇతర అన్ని రాష్ట్రాలలో కావచ్చు తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. భూ చట్టాలు సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం.